ఏ నువ్వేంటే నాకు చేసేది? ఎప్పుడైతే నిన్నిక్కడ చూశానో ఆ క్షణమే ఈ కంపెనీతో ఎలాంటి లావాదేవీలు ఉండకూడదని డిసైడ్ అయిపోయా. నువ్వు కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేయడం కాదు కదా, కంపెనీని రాసిస్తానన్నా నాకు అవసరం లేదు. అమ్మగారు, నా మీద కోపంతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని వదులుకోవద్దు. ఈ ప్రాజెక్ట్ని వదులుకుంటే మీ కంపెనీ మొత్తం ప్రాబ్లంలో పడుతుంది. అదే చెప్పడానికి నువ్వెవరే? ఎన్నో ప్రాబ్లమ్స్ తట్టుకొని కంపెనీ నిలబెట్టిన అనుభవం నాది. నువ్వు కాకపోతే ఇంకొకరు. నా కంపెనీని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. లేదమ్మగారు, చాలా ప్రాబ్లమ్స్ లో పడతారు. మీ కంపెనీ రెవెన్యూలో 70% ఈ కంపెనీ నుంచే వస్తుంది. ఒకేసారి అంత రెవెన్యూ లాస్ అయితే కోలుకోవడం ఇంపాసిబుల్. మధు గారు, మీరైనా చెప్పండి. నా మీద కోపంతో కంపెనీని లాస్ చేసుకోవద్దు. అమ్మా, మృదులా చెప్తుంది కదా. ఏంట్రా ఇది చెప్పేది, నేను వినేది? అసలు నా లైఫ్ లో అతి దరిద్రమైన సిచ్యుయేషన్ ఏంటో తెలుసా? దీనికోసం 5 గంటలు వెయిట్ చేయాల్సి రావడం. చెప్పాను కదే, నా పాదం కూడా టచ్ చేయనివ్వను. నీ బ్రతుకెప్పుడు నా గాలి కూడా సోకనంత దూరంలోనే. అమ్మా, నువ్వు మాట్లాడకు మధు. మన కంపెనీని చూసుకోవడానికి నీకు కుదరలేదు, కానీ ఇక్కడ దీని కాపలాగా మాత్రం ఉంటున్నావు. అలాగే ఉండు. అమ్మగారు, ఇంకో విషయం, ఏ పరిస్థితిలోనైనా ఏ రకంగానైనా నాకు తెలియకుండా నా కంపెనీ విషయాల్లో కలగజేసుకోవాలని చూస్తే ఈ బ్రాహ్మణిలో బ్రహ్మ రాక్షసిని చూస్తావు. మేడం 2 minutes, మీ ఇంటర్వ్యూ కావాలి. చెప్పండి. మేడం, జీ ఇన్ఫోటెక్ కొత్త సీఈఓగా ఎవరెవరు వస్తారా అని ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. చివరికి ఆ అదృష్టం మీ కోడల్ని వరించింది. ఇంకా అదే కంపెనీలో మీ అబ్బాయికి కీ రోల్ దొరికింది. దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం?
చెప్పండి మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? గుడ్, మంచిది. అదేంటి మేడం, కొడుకు కోళ్ళు అంత పెద్ద పొజిషన్లో ఉన్నందుకు మీకు కొంచెం కూడా ఎక్సైట్మెంట్ లేదు? అప్పుడే బీటెక్ కంప్లీట్ చేసిన ఒక అమ్మాయి ఎంత ప్రెస్టీజియస్ కంపెనీకి సీఈఓగా సెలెక్ట్ అయిందంటే మామూలు విషయం కాదు మేడం. మీకు గర్వంగా ఉంది కదా? మేడం, ఇప్పటికే మీ కంపెనీ ఐటీ సర్వీసెస్లో టాప్ 3లో ఉంది కదా. మీరు అసోసియేట్ అయిన ఈ కంపెనీకి మీ కోడలే సీఈఓ కాబట్టి మీ కంపెనీ ఫస్ట్ ప్లేస్ వెళ్ళే ఛాన్స్ ఉందా? మా కంపెనీ ఎప్పుడు నంబర్ 1 కావడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అది మా ఎంప్లాయీస్ టాలెంట్, హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది గాని ఎవరితో అసోసియేట్ అవ్వడం వల్ల లేకపోతే కొడుకో కోడలో సీఈఓ అవ్వడం వల్ల జరగదు. మేడం, ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్. మీ కోడల్ని ఇంతవరకు మీరు యాక్సెప్ట్ చేయలేదు కదా, ఇప్పుడు చేస్తారా? అది నా పర్సనల్ విషయం. కావచ్చు మేడం, ఇప్పుడు అందరూ ఫేమస్ అయ్యారు కదా, పబ్లిక్కి మీ పర్సనల్ లైఫ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయినా ఇంత సక్సెస్ఫుల్ అమ్మాయిని మీ కోడలుగా అంగీకరించడానికి ఏంటి ప్రాబ్లం మేడం? నా పర్సనల్ అని చెప్పాను కదా, ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మేడం మేడం మేడం, మేడం, మేడం చెప్పండి మేడం, మేడం. మేడం చూశారు కదా, ఎంత గొప్పవాళ్ళైనా కానీ ఆడపిల్ల ఎంతైనా సాధించని కొన్ని బాధలు మాత్రం తప్పవు. ఇలాంటి కోడలన్నందుకు నెత్తిన పెట్టుకు చూసుకోవాలి. ఇప్పుడు కూడా వదిన మనసు మారలేదంటే ఆశ్చర్యంగా ఉంది. అత్తయ్య మనసు మారదమ్మా. ఇంకా నువ్వు అత్తయ్య గురించి ఆలోచించడం అనవసరం. అది అంత పెద్ద పొజిషన్కి పోయినా నా కోడళ్ళని చెప్పుకోలేదంటే ఇప్పుడు నమ్ముతా అత్త. నువ్వు నన్నే కోడల్ని చేసుకోవాలని చూస్తున్నావని నమ్ముతా. మృదులా, ఏడవకు. ఎప్పటికైనా అమ్మ నీ గురించి తెలుసుకుంటుంది. వీళ్ళ ముందే నీ గురించి గొప్పగా చెప్పే రోజు ఒకటి వస్తుంది. వెళ్దాం, పద పద. హలో మృదుల గారు, ఇంత చిన్న వయసులో గ్రేట్ అచీవ్మెంట్ సాధించారు. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇది కళా నిజమా అన్నట్టుగానే ఉంది. కష్టపడ్డాను, అనుకున్న సాధించాను. కానీ దీని వెనుక మా అమ్మా నాన్నల ప్రోత్సాహం, నా మీద నా భర్తకున్న నమ్మకం. అసలు ఈయనే లేకపోయి ఉంటే ఈ విజయం సాధించుండేదాన్నే కాదు. నా కష్టాల్లోనూ బాధల్లోనూ తోడుగా ఉండి నా లక్ష్యం సాధించేలా చేశారు. ఇలాంటి అమ్మా నాన్న, ఇంత గొప్ప భర్త తోడుగా ఉంటే నేనే కాదు, ఏ ఆడపిల్లైనా విజయం సాధించగలదు. కానీ మేడం, ఆడపిల్ల పుట్టింట్లో ఎంత గొప్పగా పెరిగినా, ఎన్ని విజయాలు సాధించినా అత్తింట్లో విలువ లేకపోతే అన్నింటికంటే పెద్ద లోటు అంటారు కదా, దానికి మీరేమంటారు? అసలు ఇంటర్వ్యూలో ఏం అడగాలో ఏం అడగకూడదో కూడా మీకు తెలీదా? ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. ఇది అందరికీ అవసరం లేని విషయం. మధుగారు, పర్వాలేదు, అడగనివ్వండి. ఒకసారి అడిగాక మనం మాట్లాడకపోతే ఎవరు ఊహకొచ్చింది వాళ్ళు రాస్తారు. మా కుటుంబం గురించి మీకు తెలిసిందల్లా నాకు మా అత్తింట్లో చోటు లేదు, అంతే కదా. చిన్న చిన్న మనస్పర్ధలు లేని కుటుంబం ఎక్కడా ఉండదు. అలాగే మా కుటుంబం కూడా. మీ అందరి సమక్షంలో చెప్తున్నా, మా అత్తయ్య ప్రేమని నేను గెలుచుకుంటాను. మా కుటుంబం ఎప్పటికీ కలిసే ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఓకే మేడం,
ఇంత గొప్ప విజయం సాధించిన మీకు మీ అత్తయ్య గారి దగ్గర పేరు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వస్తోంది. ఇప్పటికిప్పుడు ప్రాజెక్ట్ ఆపేస్తే ఆ ఇన్కమ్ ఆగిపోతుంది. 3,000 మంది ఎంప్లాయీస్ ఖాళీగా ఉండిపోతారు. మనకి ఇన్కమ్ లేకపోయినా వాళ్ళకి శాలరీస్ పే చేయాల్సి వస్తుంది. హలో, అవునా? ఓకే మేడం, మీరే కంపెనీకి వెళ్ళారా? అవును. ఏ? ఆ కంపెనీ కొత్త సీఈఓగా జాయిన్ అయింది మీ కోడలు మృదులే మేడం. ఇక టెన్షన్ ఏముంది? ఏ ప్రాబ్లం ఉన్నా తనే చూసుకుంటుంది మేడం. నార్మల్, నేను ఈ డెసిషన్ తీసుకున్నది అదా సీట్లో ఉన్నందుకు. దాని ఫేవర్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. దాని ముందు అడుక్కోవాల్సిన కర్మ పట్టలేదు. షట్ డౌన్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్. మేడం, మీరు చెప్పేంత ఈజీ కాదు. ఆ కంపెనీతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిందని తెలిస్తే షేర్ హోల్డర్స్ భయంతో షేర్స్ ఎంతకు పడితే అంతకు అమ్మేస్తారు. టోటల్ షేర్ వాల్యూ పడిపోయి కంపెనీ కొలాప్స్ అయిపోతుంది మేడం. అయితే అయిపోని కంపెనీ మొత్తం మూసుకొని ఫుట్పాత్ మీదకైనా వస్తాను గాని దాని ముందు చెయ్యి కట్టుకొని నిలబడ్ను. నేను చెప్పింది చెయ్యండి. మేడం, ఈ ఒక్కసారి నేను చెప్పేది వినండి. పెండింగ్ ఇన్వాయిసెస్ చాలా ఉన్నాయి. మానసి ఇక్కడేం చేస్తోంది? వీడేంది ఈడున్నాడు? ఈ డొక్క స్కూటీ ఒకటి ఇప్పుడే ఆగి చావల్లా. మానసి,
వీడేంది ఏడికి పోతే ఆడికి వస్తుండు? నన్నే ఫాలో అవుతున్నాడా ఏంది? హే హాయ్, మీరేంటి ఇక్కడ? స్కూటీ ఆగింది, స్టార్ట్ అయింది. ఒక్క నిమిషం, నేను మీ ఇంటికే వెళ్తాను. అలాగా? అమ్మ నాన్న ఇంటికానే ఉన్నారు, మీరు వెళ్ళండి, నాకు చిన్న పనుంది. ఒక్క నిమిషం, యాక్చువల్లీ నీకోసమే వస్తున్నా. స్మార్ట్ ఫోన్ నీకోసమే తెప్పించా. మొన్న గిఫ్ట్ ఇస్తే ఇసిరి కొట్టినా, అయినా సిగ్గులే, మళ్ళీ తెచ్చిస్తున్నావు. తిడుతున్నాగా, ఆ నవ్వేంది? అసలు నువ్వు తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా, కావాలనే చేస్తున్నావా సమచేతలేదు. సిగ్గు లేకుండా నా మనసులో ఉన్నది చెప్పినా, ఇంకెవడైనా అయితే మా ఇంటి చుట్టుపక్కల కూడా వచ్చేటోడు కాదు. నువ్వేంది ఇట్లా వెనకాలని తిరుగుతున్నావు? అసలు నా మీద అసహ్యం పుట్టట్లే? అసహ్యమా? నువ్వు చూస్తే చాలు, కాసేపు మాట్లాడితే చాలు అన్నట్టుంది. నువ్వెందుకు నచ్చావో తెలీదు మానసి, కానీ చూసిన వెంటనే నచ్చావు. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంత మంచి కుటుంబంలో నేను ఒకని కావాలనుకున్నా, అంతే. ఇక మిగతాది అనవసరం అనుకున్నా. నువ్వు కూడా ఆలోచించడం అనవసరం మానసి, అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? ముందు నువ్వు అర్థం చేసుకో. పాగులుగాని లెక్క ఆలోచిస్తున్నావు. మా అమ్మ నాయన కంటే జిడ్డుగా తయారైనావు. ఈడ ఏం జరుగుతుందో నీకు పూర్తిగా ఎక్కినట్టులే. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి ఇంకొకరిని పిచ్చిగా ప్రేమిస్తుంది, సమజైతుందా? దాంతో ఎట్లా కాపురం చేస్తా అనుకుంటున్నావు? ఈ పెళ్లి జరగాలని నువ్వెంత ట్రై చేసినా నేను తప్పించుకోనికే చూస్తా. ఒకవేళ నా కర్మ కాలి ఈ పెళ్లి జరిగిందే అనుకో, నీ కర్మ కాలినట్టే. దీన్నెందుకు పెళ్లి చేసుకున్న దేవుడా అని జీవితాంతం ఏడుస్తా బతుకుతా, నరకం చూస్తా. పర్వాలేదు మానసి, నువ్వున్న సిచ్యువేషన్లో ఇలా మాట్లాడడం తప్పులేదు. అలాగని నేను నా మనసు మార్చుకోలేను. ఏమో, నా అదృష్టం బావుండి రేపే నీ మనసు మారిపోవచ్చు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం కదా. దేవుడా! ఓకే మానసి, ఎక్కువగా మాట్లాడి విసిగించను. టేక్ కేర్, జాగ్రత్తగా వెళ్ళు. వీడేంది అట్లా మొహం మీదే చెప్పినా సిగ్గు లేకుండా ఏమో రేపే నీ మనసు మారిపోవచ్చు, ఎదురు చూస్తా అంటాడు. ఏమన్నా కాని, ఏమైనా చేయని, తాళి కట్టే టైంలో చావునైనా చస్తాను గాని వీణ్ణి పెళ్లి చేసుకునే సీన్ అయితే లే. ఐ లవ్ యూ మధు గారు. డ్రైవింగ్ చేస్తుంటే ఏంటి అల్లరి? అల్లరా? ఆ, నేనేం చేశాను? ఏం చేయలేదా? దిగు చెప్తా, దిగు. దిగా నాన్న. ఇప్పుడు చెప్పు, ఇందాకేదో అన్నావు. క్లైమేట్ బాగున్నప్పుడు, మనసు హాయిగా ఉన్నప్పుడు మనకి తెలియకుండానే ఏవేవో జరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ అడగకూడదు. అయితే ఇప్పుడు నా మనసు కూడా హాయిగా ఉంది, క్లైమేట్ కూడా బాగుంది. మరి నేను అదేం కుదరదు, కానీ కాసేపు మీతో కూర్చొని మాట్లాడాలనుంది, రండి. ఏంటి మేడం, దేని గురించి మాట్లాడాలంటున్నావు? నాకు మాటిస్తారా? చెప్పు. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా మీరే నా భర్తగా ఉంటానని నాకు మాటివ్వండి.